ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడుననియు మీకు తెలియగాక. అపోస్తుల కార్యములు 13:38-39. ఎంత అద్భుతమైన ప్రకటన ఇది! పాప క్షమాపణ అన్నింటి నుండి నిర్దోషుల లెక్కలోకి రావడం. యేసుక్రీస్తును నమ్మే వారందరికీ వారు ఇవ్వజూపారు. పాప క్షమాపణ, నీతిమంతులుగా తీర్చడం అనేవి రెండు పరస్పరం విరుద్ధమైనవి. దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేస్తాడని పౌలు ప్రకటించిన దానిని మనిషి చేయలేదు. ఒక వ్యక్తిని నీవు క్షమించి అదే సమయంలో అతన్ని నీతిమంతుడు అని ప్రకటించలేవు. నీవు క్షమించావంటే అతడు తప్పు చేసినట్టే కదా. మరి అతన్ని నీతిమంతుడని ఎలా ప్రకటిస్తావు? ఒక వ్యక్తిని నీతిమంతుడు అని ప్రకటిస్తే అతడికి పాపక్షమాపణ అక్కర్లేదు కదా. నీవు కోర్టులో ఉన్నావని ఊహించుకో. నిన్ను విచారణ కోసం బోనులో నిలబెట్టారు. న్యాయమూర్తులు నీ కేసు పూర్వపరాలను పరిశీలించిన మీదట నీవు ఆ నేరం చేయలేదనే నిర్ధారణకు వచ్చారు. తర్వాత నీవు నిర్దోషివి అనే తీర్పు ప్రకటించారు. దాని అర్థం నీవు నీతిమంతుడివనే కదా. నీవు కోర్టులో నుండి బయటకు వెళ్తూ ఉంటే ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, ఈరోజు కోర్టులో జరిగినదంతా చాలా బాగుంది, న్యాయమూర్తి చాలా మంచివాడు, నిన్ను క్షమించడంలో ఆయన ఎంతో ఔదార్యం చూపాడు అంటే నీవు కోపంతో మండిపడతావు కదా. ఎందుకంటే నీవు తప్పు చేసి ఉంటే క్షమాపణ కావాలి. తప్పే చేయలేదని న్యాయమూర్తులు నిగ్గా తెలిస్తే ఇక క్షమాపణ ప్రశ్నే లేదు కదా. అయితే పాపులతో దేవుడు వ్యవహరించే తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. మనమంతా పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాం. మనం పదే పదే విఫలమయ్యాం. మనకు నిరీక్షణే లేదు. అయితే దేవుని ఎదుటికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన సమస్త అపవిత్రత నుండి శుద్ధి చేస్తానని మాట ఇచ్చాడు. అంతేనా? కాదు. ఇప్పుడు మనకు మరణించి తిరిగి లేచిన యేసుతో సంబంధం ఏర్పడింది. ఇప్పుడు మనం దేవుని ఎదుట సంపూర్ణంగా నూతన సంబంధంతో నిలబడుతున్నాం. దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నేను ఈ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చాను. ఇక మీదట అతడు ఎన్నడూ పాపం చేయనట్టే పరిగణిస్తున్నాను. అతడి మీద ఉన్న ఆరోపణలన్నిటినీ రద్దు చేస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు అంతా పరిష్కరించాడు. ఇదే సువార్త సందేశం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనం పాపులమే. దేవుడు మనల్ని క్షమించాడు. అంతేకాదు, నిర్దోషులుగా కూడా ప్రకటించాడు.